శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. నేను అన్నమయ్య జిల్లాకి ప్రెసిడెంట్ మాదిరిగా కొనసాగుతున్నాను. నా పేరు బావజాన్ అన్న, లోకలే. మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్. అలాగే ఒక డ్రైవర్ జార్ఖండ్ నుంచి వచ్చి రాత్రి 12 గంటలకి ఒక సిఎస్ఆర్, 3 కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ గారు కొట్టారు. సిఐ గారు చూస్తున్నారు. మేము ఏదో చిన్న దెబ్బే అనుకొని మేము కూడా సహకరిస్తున్నాము. కానీ అది ఫ్రాక్చర్ అయిపోయింది కొట్టిందానికి. ఇప్పుడు సిఎస్ఆర్కి అడుగుతుంటే ఆయన రివర్స్ సిఎస్ఆర్ ఏమంటున్నారంటే, మీ డ్రైవర్ మాకు కాలర్ పెట్టుకున్నారు, అందువల్ల మేము కొట్టినాము అనేది ఇప్పుడు చెప్తున్నారు. అంతకుముందు అయితే మాకు చెప్పిండలేదు, ఇప్పుడే ఆ విషయం చెప్తున్నారు. అలాగే నేషనల్ ట్రేడ్ యూనియన్ ఒక చైర్మన్ గారికి కూడా కరెక్ట్గా మాట్లాడి ఒక లాంగ్వేజ్ రాంగ్గా మాట్లాడినారు. సార్ ఇక్కడ ఉండే వాళ్ళంతా మీరు రౌడీలు అన్నారు సిఎస్ఆర్. కానీ నేను మాట్లాడిన దానికి అన్ని మీకు అనలేదండి, అక్కడ ఉండే డ్రైవర్కి. ఆయన కూడా ఒక డ్రైవరే కదా సార్, ఆయన కూడా ఆ మాట అనకూడదు కదా. ఒక బాధ్యతలు కలిగే వ్యక్తి ఉండే ప్రతి ఒక్కటి సూచనతో ఆవేదనతో మాట్లాడాలి సార్. అది మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ये मदनपल्ली सर्कल के पास पुलिस वाले ने रोका, मैंने सारा डॉक्यूमेंट दिखाया। वो डॉक्यूमेंट देखने के बाद हमको तेलुगु नहीं आता, हम अपना सेठ से बात करवाए और सेठ से बात करते करते 1 घंटा हो गया। सेठ से जब बात होने लगा तो उसने बोला कि 5000 फाइन करेगा। तो ठीक है, तब आप सेठ से बात किए। सेठ तब जब बात किए तो फिर उन लोग से बात होने लगा। उसके बाद पुलिस वाला बात करते करते मैं जब गाड़ी पे रख गया, उसके बाद गाड़ी पे आया पुलिस वाला और हमसे फाइल मांगने लगा। फाइल हमने दिया नहीं, वो चाबी खोजने लगे। तो चाबी ठीक है रुको 5 मिनट, हम फाइल निकाल के दे रहे। फाइल निकालने के बाद दिए, फाइल निकाल के दिए। उसके बाद वो डंडा मार दिया गाड़ी के ऊपर। तो हम बोले सर प्रॉब्लम क्या है, हमको मारा क्यों, आप डंडा क्यों बचा रहे? हमने तो कोई चोरी नहीं की है, न किसी को एक्सीडेंट करके भागे हैं। आप जहाँ बोले वहाँ लॉरी खड़ा किए हैं। मेरा तो कोई प्रॉब्लम है तो बताओ। तो उसने बोला कि तुम कहाँ से हो? तो बोला झारखंड से। झारखंड कौन जगह? वह झारखंड पड़ता है हम लोग का धनबाद। तो क्यों धनबाद झारखंड में पुलिस वाला नहीं पीटता? तो कोई सर कोई प्रूफ रहेगा तब नहीं पीटेगा। हम तो क्या किए हैं, मेरा कसूर क्या है? उतने में हमको हथाई बाइक किया, यहाँ पे पकड़ा और 4 आदमी मिलके हमको, 4 पुलिस वालों ने मिलके हमको मारा। अब पैर में मार दिया और 2 आदमी इधर पकड़ा, 1 आदमी कॉलर को पकड़ा। मैं जब जान बचाने के लिए ऐसे चिल्लाने लगा तो ये गला मेरा फंस गया था। रात को दर्द कर रहा अभी तक, इधर मारा उधर मारा, लाठी भी टूट गया है। उसके बाद सेठ को हम बोल दिए कि ऐसा तो बात है, मेरा मोबाइल भी छीन लिया था। फिर उन्होंने मोबाइल मेरा वापस कर दिया। अब लोरी को वही साइड में खड़ा करके फिर इधर మహబూబ్ ఆ బండి నా తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ముందు వచ్చింది. ఆ వెహికల్స్ సైడ్ లో ఆపారు. ఆపిన తర్వాత నేను వచ్చాను. వచ్చిన తర్వాత సిఎస్ సార్ అక్కడ ఉన్నారు, కానిస్టేబుల్ సార్ కేఎం లోడ్ అన్నారు, కట్లు సార్ అని బండి సైడ్ ఆపి ఖాతాలు తీసుకున్నాడు. సరేలే సార్ అయినా ఈ బండి ముందర సైడ్ పెట్టినాను, దిగి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాగితాలు సార్ లేడు, అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, వస్తాడు విజయ్ బాగున్నాడు. నేను కాగితాలు బండిలో పెట్టుకుని అట్లా నిలబడినాను. తర్వాత వేరే వెహికల్స్ వస్తుంటే దానికి అడిగి చెక్ చేస్తాను. తర్వాత వచ్చినాక ఏమి సార్ కట్లు సార్ దీనికి ఏం పర్మిషన్ ఉంది అని అంతా ఉంది సార్, మార్కెట్ కమిటీ చేస్తుంది, ఏ బిల్లు ఉంది, జిఎస్టీ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి సార్. పారిశ్రామిక అప్పు చెప్తాను, అప్పు చెప్పుకోండి సార్ అని. అటు ఎవరికైనా పిలుచుకోండి సార్, దానికి అబ్జెక్షన్ లేదు అని చెప్పినారు. సరే నీ ఫైల్ ఎత్తురా, ఫైల్ తీసుకుని వచ్చాడు. కానిస్టేబుల్ నా ఇంటి కూడా వచ్చాడు. నా ఫైల్ ఇచ్చేసినాక ఆయన పండుకున్నాడు. ఆయనకు వచ్చి డోర్ కొడతాంటే సార్ ఆయనకు తెలుగు రాదు, ఆయన హిందీ. నేను చెప్తున్నా సార్ అంటే ఫైల్ ఇచ్చేటప్పుడు కిందికి పీకి లాఠీ తీసుకుని కొట్టినాడు. ఆయన కొట్టుకుంటా సర్కిల్లోకి వచ్చినాడు. వచ్చి ఆడ పడ లైట్లు గిట్లు ఏం లేవు, మొబులో పడేసినారు. 2 కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఒక కానిస్టేబుల్ తీసుకుని గేటుతో కొడుతున్నాడు. బర్రె ఇరిగిపోయింది, తెలియదప్పి పడిపోయాడు మనిషి. జరిగింది. మళ్ళీ నేను తర్వాత పోయి వాటర్ వేసి 10 నిమిషాలతో లేపితే అప్పుడు తెలివి శుభపడి బయటకు లేచి అప్పుడు ఇది చేశారు, యాక్షన్ చేస్తున్నాడు. కుట్రని ఇంకా 2 ఏళ్ళు అంటున్నారు సిఎస్ఆర్. ఇది జరిగిండే వాస్తవం. తర్వాత నైట్ అని చెప్పిన 108 పిలిచాను, హాస్పిటల్ పోదాంపా అంటే నాకు ఇప్పుడు వద్దు, నేను పోలేను, నా భాష రాదు, నేను మాట్లాడంటే నేను వస్తానంటే వద్దు, నేను పొద్దున్నే పోదామంటే పొద్దున్నే 9:30కి కార్డు వాళ్ళకి చెప్పి అసోసియేషన్ వాళ్ళకి చెప్పినాం మేము. ఆ తర్వాత అంతా వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాడు అడ్మిట్ చేసి అంతా వచ్చినాక వాళ్ళకంతా ట్రీట్మెంట్ అన్ని జరిగిన తర్వాత బ్యాండేజ్ ఫోటో చేసి కాల్ ప్యాచర్ అయింది చెప్పినారు డాక్టర్. ఆ తర్వాత బ్యాండేజ్ చేసి కట్టు కట్టినారు. కట్టి తట్టిన తర్వాత డిఎస్సీ ఆఫీస్ దాకా వస్తాయంటే సిఎస్ఆర్ నువ్వు కారు ఎక్కువరా, నువ్వు రా నా కారులోని మెడపట్టి పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో పీక్కున్నారు సార్. లేదు సార్ నేను ఆటోలో పోతున్నాను డిఎస్సీ హాస్పిటల్ దగ్గరికి అని జరిగింది. ఇది వాస్తవం సార్. అన్న డ్రైవర్ నేను గదగ్ నుంచి ఈరోడుకి మెటల్ లోడ్కి తీసుకుపోతున్నాము. రాత్రి 11 గంటల
40 నిమిషాల సమయంలో 16 టైర్ ఒకటి జర్మన్ డ్రైవర్ మాది 12 టైర్ బండి ఉంది. అతని బండి మాకంటే ముందు ఆగిందన్నమాట. ఆగిన తర్వాత రికార్డు అడగడంలో డ్రైవర్కి భాష రాదు, తెలుగు రాదు. అతను ఇవ్వడంలో 2 లాఠీ దెబ్బలు కొట్టడం, బండికి అతను ఫైల్ ఇవ్వడము, అక్కడి నుంచి కొట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంత గొడ్డూరు మారినట్టు బాధినారు. చూసి మాకు కూడా చాలా భయం వేసింది. అతను సులువుకు పడిపోయిన 20 నిమిషాలు అతని సులువు కోల్పోవడము, మళ్ళీ కొట్టడము, నటిస్తున్నాడు. అతను యూపీ జార్ఖండ్ డ్రైవర్ చాలా ప్రమాదకరం అని చెప్పి సార్ చెప్పడము, అతన్ని కొట్టడము చాలా విపరీతంగా కొట్టినారు సార్. అతని పరిస్థితి చూసి సాటి డ్రైవర్లు మా బంధువు కాదు, అతను మా రక్త సంబంధం లేదు, సాటి డ్రైవర్ మాత్రమే. మేము ఇక్కడ ఉండడం చూడడం, సులువుకు పడిపోవడము, అతన్ని కాపాడడం కోసం నీళ్లు చల్లడము, సులువు తెప్పించుకొని చూసుకోవడము సరిపోయింది. మాకు సార్ రిక్వెస్ట్ చేసుకున్నాము, సార్ పుట్టగుడ్డు కోసం వచ్చినాము, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టదండి సార్ వేడుకున్నాము. సార్ వచ్చి కేసు కడతాము, ఆర్టీఓ పంపిస్తామని చెప్పడంతో రాత్రి ఎంత జరిగింది. సిగ్నల్ డ్రైవర్ వల్ల అతను ఇక్కడికి రాలేకపోయినాడు. ఉదయం తీసుకొచ్చినాము ఇక్కడికి అసిస్టెంట్ తరఫున నుంచి. మేము డ్రైవర్లకి కొంచెం ప్రాణహాని ఉంది, కొంచెం కాపాడండి, డ్రైవర్లని సహకరించండి. మేము పుట్టగుడ్డు కోసం రాత్రి కష్టపడే వాళ్ళము. దయచేసి మాకే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్కి, ఈ దేశం మొత్తం మీద డ్రైవర్లకి సహకరించి అందరూ సాటి మనిషిలాగా చూడాలని డ్రైవర్ని కూడా కోరుకుంటున్నాను సార్. చాలా విపరీతంగా కొట్టాను సార్. ఇంత ఘోరంగా కొట్టకూడదు సార్. ఒక డ్రైవర్ని కొట్టకూడదు రాష్ట్రం బదులు వచ్చిన వ్యక్తిని ఇంత ఘోరంగా కొట్టకూడదని వేడుకుంటున్నారు. ఇప్పుడు సార్ ఒకరు వచ్చి ఇక్కడ కాలువ పట్టుకోవడం జరిగింది సార్. ఒకరు వచ్చి ఇక్కడ వెనుక బీపులు 2 చోట్లు పట్టుకున్నారు. ఒకరు వచ్చి ఈ ఎడమకాలకి పాదాలకి ఇంత విపరీతంగా కొట్టారు, ముగ్గురు కొట్టినారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.